వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఆంధ్రప్రదేశ్లో నూతనంగా వచ్చినటువంటి భిక్షాటన నివారణ సవరణ చట్టం 2025. ఈ చట్టం రాష్ట్రంలో భిక్షాటనను రోడ్డు మీద ట్రాఫిక్ వీధిలో పూర్తిగా నిషేధించేందుకు తీసుకొచ్చినటువంటి బిల్లు. ఈ వీడియోలో మనం ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారు, ఏం మార్పులు చేస్తున్నారు, వాటి ప్రభావం ఏమిటి మొదలైనటువంటి వాటిని ఆబ్జెక్టివ్ రూపంలో కొన్ని ప్రశ్నలు చేయడం జరిగింది. సో స్టార్ట్ చేద్దాం. మొదటి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ భిక్షాటన నివారణ సవరణ చట్టం మొదట ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది? ఆంధ్రప్రదేశ్ భిక్షాటన నివారణ చట్టం మొదట ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది? ఆప్షన్ ఏ 1970, ఆప్షన్ బి 1977, ఆప్షన్ సి 1985, ఆప్షన్ డి 1992. ఆప్షన్ బి 1977లో ఆంధ్రప్రదేశ్ భిక్షాటన నివారణ చట్టాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టారు. నెక్స్ట్, 2025 సవరణ చట్టం ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ కఠిన శిక్షలు విధించటం, ఆప్షన్ బి భిక్షాటనను నేరంగా కాకుండా సామాజిక సమస్యగా చూడటం, ఆప్షన్ సి పన్ను వేయడం, ఆప్షన్ డి విదేశీ భిక్షగాళ్లను పంపివేయడం. ఆన్సర్ వచ్చి భిక్షాటనను నేరంగా కాకుండా సామాజిక సమస్యగా చూడటం. 2025 సవరణ చట్టం ప్రధాన ఉద్దేశం ఏంటంటే భిక్షాటనను నేరంగా కాకుండా సామాజిక సమస్యగా చూడటం. నెక్స్ట్ క్వశ్చన్, మొదటిసారి భిక్షాటన చేస్తూ దొరికితే ఏ శిక్ష విధిస్తారు? మొదటిసారి భిక్షాటన చేస్తూ దొరికితే ఏ శిక్ష విధిస్తారు? జైలు శిక్ష, జరిమానా, పునరావాస కేంద్రంలో ఉంచటం, డిపోర్ట్ చేయటం. ఆన్సర్ వచ్చి పునరావాస కేంద్రంలో ఉంచుతారు. నెక్స్ట్ క్వశ్చన్, రెండవసారి భిక్షాటన చేస్తూ దొరికితే గరిష్ట జరిమానా ఎంత? 1000 రూపాయలు, 2000 రూపాయలు, 5000 రూపాయలు, 10,000 రూపాయలు. ఆన్సర్ వచ్చి 5,000 రూపాయలు. ఆప్షన్ సి 5,000 రూపాయలు శిక్ష విధిస్తారు, జరిమానా వేస్తారు. రెండోసారి భిక్షాటన చేస్తూ దొరికితే 5,000 జరిమానా వేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ 2025 భిక్షాటన నివారణ సవరణ చట్టానికి గవర్నర్ ఎప్పుడు ఆమోదం వేశారు అంటే ఆప్షన్ ఏ అక్టోబర్ 10, ఆప్షన్ బి అక్టోబర్ 15, ఆప్షన్ సి అక్టోబర్ 20, ఆప్షన్ డి అక్టోబర్ 25. ఆన్సర్ వచ్చి అక్టోబర్ 15 ఆంధ్రప్రదేశ్ భిక్షాటన సవరణ చట్టానికి గవర్నర్ గారు ఆమోదం వేశారు అక్టోబర్ 15. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ భిక్షాటన నివారణ సవరణ చట్టం గెజిట్లో ప్రచురించబడిన తేదీ. గెజిట్లో ఎప్పుడు ప్రచురించారు అంటే అక్టోబర్ 27, నవంబర్ 1, సెప్టెంబర్ 30, అక్టోబర్ 5. ఎప్పుడంటే అక్టోబర్ 27. అక్టోబర్ 27న ఆంధ్రప్రదేశ్ భిక్షాటన నివారణ సవరణ చట్టాన్ని గెజిట్లో ప్రచురించారు. ఎప్పుడంటే అక్టోబర్ 27. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల ద్వారా భిక్షాటన చేస్తే ఏమి జరుగుతుంది? పిల్లల ద్వారా భిక్షాటన చేస్తే క్రిమినల్ కేసు పెడతారు. ఆప్షన్ సి క్రిమినల్ కేసు ఇస్తారు. పిల్లల ద్వారా భిక్షాటన చేస్తూ దొరికితే క్రిమినల్ కేసు వేస్తారు. నెక్స్ట్, ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన కేంద్రం మహిళా సహాయ కేంద్రం, పునరావాస వృత్తి శిక్షణ కేంద్రం, వృద్ధాశ్రమం, పోలీస్ కౌన్సిలింగ్ సెంటర్. ఇదేంటంటే పునరావాస వృత్తి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి ప్రతి జిల్లాలో కూడా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ భిక్షాటన నివారణ సవరణ చట్టం అమలు బాధ్యత ఉన్న శాఖలేవి? ఈ చట్టాన్ని అమలు చేయడానికి కొన్ని శాఖలకు బాధ్యత ఇచ్చారు. ఆ ఎన్ని శాఖలు అంటే 3 శాఖలకు ఇచ్చారు. 3 శాఖలకి భిక్షాటన సవరణ చట్టానికి అమలు బాధ్యతను 3 శాఖలకు అప్పగించారు. ఆ 3 శాఖలు ఏమిటంటే
ఈ 3 శాఖలు వచ్చి హోంశాఖ, మహిళా శాఖ, మహిళా శాఖ, శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ. ఆప్షన్ బి హోంశాఖ, మహిళా, శిశు సంక్షేమ, పోలీసు. ఈ 3 శాఖలకి ఆంధ్రప్రదేశ్ భిక్షాటన నివారణ సవరణ చట్టాన్ని అమలు చేసే బాధ్యతలు అప్పగించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ భిక్షాటన నివారణ సవరణ చట్టం 2025 ప్రధాన ఉద్దేశం మనం ఇందాక చెప్పుకున్నట్టే పునరావాసం కల్పించడమే ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొదటగా భిక్షాటన నిషేధించిన రాష్ట్రం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా భిక్షాటనను నిషేధించిన రాష్ట్రం తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్. ఏంటంటే మహారాష్ట్రలో మొట్టమొదటిసారిగా భిక్షాటనను నిషేధించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ భిక్షాటన నివారణ సవరణ చట్టం ప్రకారం భిక్షాటన అంటే ఏమిటి? భిక్షాటన అంటే ఏంటంటే కూలి పని చేయటం, ఇతరుల వద్ద డబ్బు లేదా ఆహారం అడగటం, దాతృత్వ కార్యక్రమం, జాతరలో ప్రసంగం. ఇది ఈజీగా ఉంది. ఇతరుల వద్ద డబ్బు లేదా ఆహారం అడగటం భిక్షాటన అంటారు. భిక్షాటన. నెక్స్ట్ క్వశ్చన్. పునరావాస కేంద్రంలో ఏ సేవలు అందిస్తారు? ఉచిత భోజనం, ఉపాధి శిక్షణ విద్య, ఆర్థిక సహాయం, వైద్య సేవలు. దీంట్లో పునరావాస కేంద్రాలు ఇచ్చేది ఏంటంటే ఉపాధి శిక్షణ మరియు విద్య. ఈ పునరావాస కేంద్రాల్లో భిక్షాటన చేసి పునరావాస కేంద్రాల్లో వేస్తారు కదా, వారికి ఏం చేస్తారంటే ఉపాధి శిక్షణ విద్య అందిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ భిక్షాటన సవరణ చట్టం అమలులోకి వచ్చిన తేదీ. అమలులోకి ఎప్పుడు వచ్చింది? అక్టోబర్ 27న అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ భిక్షాటన నివారణ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ అక్టోబర్ 27. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ భిక్షాటన నివారణ సవరణ చట్టం 2025 కింద ఏ రకమైన సంస్థల సహకారం తీసుకుంటున్నారు? ఎవరు సహకారం తీసుకుంటున్నారంటే ప్రైవేట్ బ్యాంకులు, ఎన్జిఓలు, విద్యా సంస్థలు, మత సంస్థలు. ఆన్సర్ వచ్చి ఎన్జిఓల దగ్గర సహకారం తీసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భిక్షాటన నిషేధం వెనుక ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం ఏమిటి? నగరాలు శుభ్రంగా ఉంచడం, పేదరికం తగ్గించడం, గౌరవప్రదమైన జీవితం కల్పించడం. ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ఆంధ్రప్రదేశ్ భిక్షాటన నివారణ సవరణ చట్టం శిక్ష కంటే దేనిపై ఎక్కువ దృష్టి పెట్టింది? పునరావాసం పైన ఎక్కువ దృష్టి పెట్టారు, ఆదాయం కాదు. పునరావాసం మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ భిక్షాటన నివారణ చట్టం శిక్ష కంటే దేనిపై ఎక్కువ దృష్టి పెట్టారంటే పునరావాసం. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ భిక్షాటన నివారణ సవరణ చట్టం ఏ జీవో కింద జారీ అయ్యింది? అంటే GOMS నెంబర్ 58 కింద జారీ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ భిక్షాటన నివారణ చట్టం చివరగా ఏ సందేశాన్ని ఇస్తుంది అంటే గౌరవప్రదమైన జీవితం కోసం ప్రయత్నం. వీటితో పాటు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. వ్యవస్థీకృత భిక్షాటన మాఫియా కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై ఏపీ చట్టం ప్రకారం ఐపీసీలోని ఏ సెక్షన్ కింద చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు భిక్షాటన కింద మాఫియా కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై ఏపీ చట్టం ప్రకారం ఐపీసీ సెక్షన్లో ఏ చర్య తీసుకుంటారంటే 370 సెక్షన్ 370 కింద చర్యలు తీసుకుంటారు. నెక్స్ట్. భిక్షాటనకు సంబంధించి రాష్ట్రాలు అనుసరించే చట్టాలకు
ఏ చట్టం ప్రధాన నమూనా? ఇది బొంబాయి, మహారాష్ట్రలో ఏర్పాటు చేశారు 1959. ఆ ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ 1959, బొంబాయి. ఇప్పుడు ఏ రాష్ట్రంకైనా ఇది ప్రధాన నమూనా అన్నమాట. అలాగే భారతదేశంలో మొట్టమొదటి భిక్షాటన రహిత నగరం. భారత్లో మొట్టమొదటి భిక్షాటన రహిత నగరం ఏంటంటే ఇండోర్. అలాగే భారత్లో భిక్షాటనపై చట్టాలు రూపొందించడానికి రాష్ట్రాలకు అధికారం కల్పించే రాజ్యాంగంలోని జాబితా ఏమిటంటే ఉమ్మడి జాబితా. భారత్లో భిక్షాటనపై చట్టాలు రూపొందించడానికి రాష్ట్రాలకు అధికారం కల్పించే రాజ్యాంగంలోని జాబితా ఉమ్మడి జాబితా. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.